హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిరాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాండి. మొన్న 2 రోజులు అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి, అందుకని మా ఆశ్రిత కోసం పిల్లలు ఉన్నారు కదండి, అందుకని చెక్కలు అయితే చేయించుకుంటున్నాను. మా అమ్మ స్టైల్ ఎలా చేసిద్ది అనేది చూసేయండి. మాట్లాడమా. సరేనండి, అమ్మాయికి వచ్చిందని వాళ్ళకి ఉత్త చేతలు పంపిస్తామని పండుగ చేసి పంపిస్తున్నా. చెక్కలు చేస్తానండి, చూసేయండి. వాటికి కావాల్సిన ఐటమ్స్ అనేది చూపిస్తాను. పచ్చిరకాయలు అలా 5 ఉంచుకోవాలి బాగా. దాంట్లో ఒకసారి అలాగనే అమ్మ కరివేపాకు వేసుకోవాలి. మొన్న ఒకసారి నేను చేసామా, బాగానే వచ్చినాయి. ఎట్లా చేసా ఈ విధంగా అయితే మా సరేనండి. కరివేపాకును, అల్లము, అలానే పచ్చిమిర్చి అయితే దంచేసిందండి. ఇంకా పిండి అయితే కలుపుతూ ఉంది, చూసేయండి. మీరు చేయలేండి, మీరు ఎందుకండి. ఫస్ట్ అయితే వరిపిండి అండి, మనం అల్లం పచ్చిమిరపకాయలు నువ్వు వేసుకున్నది కరివేపాకు చూసారు కదా, వేసేసుకున్నాం. దాంట్లో కొద్దిగా జీలకర్ర తగినంత, కొంచెం సోడా ఉప్పు, అలానే సాల్ట్ తగినంత ఉప్పు, మామూలు ఉప్పు, ఒక సాల్ట్ కొంచెం లైట్గా. కాయలైతే కొంచెం వేసుకుంటారు కదా, ఎక్కువ ఎత్తున లాగిద్దని వేసుకుంటే బరాబరా బొరుకు బొరుకుమంటాయి. బరాబరా బొరుకు బొరుకుమంటాయి అంటే చెక్కలు అయితే చెక్కలు నీకోసమే చేస్తున్నాము మా స్కూల్కి తీసుకెళ్ళటానికి. ఇంటికాడ అయితే నాకు కుదరదు కదండి పిల్లలతో ఇంకా చేసుకోవటం అనేది, అందుకని చెప్పేసి మా అమ్మ దగ్గరకు వచ్చానండి. మా అమ్మ చేత చేయించుకుంటున్నాను. వీటిలో అయితే ఇంకా చాలా ఐటమ్స్ వేస్తానండి. ప్రస్తుతానికైతే అవన్నీ వేయట్లేదు మేము, ఓన్లీ ఇది ఇంతవరకే వేస్తున్నాము. సరే అండి, మొత్తం అయితే కలిపేసుకోవడం అయిపోయింది. అలానే వాటర్ అయితే పోసేసుకుందాం, కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుందాం ఉందాం. మా పిల్లలు చూడండి, మా అమ్మని అయితే చేయనీయకుండా మా ఆదర్శ్ గౌడ్ కలుపుతున్నాడు, మా ఆశ్రిత కలుపుతుంది. ఏం చేద్దాం, ఏం చేద్దాలేని. ఆ విధంగా అయితే నీళ్ళు పోసేసుకొని కలుపుకోవాలండి. నేనైతే ఈలోపు బాండి పెట్టేస్తాను పొయ్యి మీద. అలానే మా అమ్మ అయితే పొయ్యి అయితే మంటేసిందండి, బాండి కూడా పెట్టేసింది, ఆయిల్ అయితే పోసేసింది. అదేవిధంగా పిండి కూడా బాగా మెత్తం కలిపేసింది. ఉండలు అయితే తయారు చేస్తామండి. ఈ విధంగా అయితే చెక్కలు అయితే తయారు చేసుకోవాలి. ఏం లడ్డు? లాలీపాప లడ్డు. చూసారండి, అసలు మా అమ్మ నేను వాళ్ళ చూపించలోగా చెక్క కూడా రెడీ అయిపోయింది. ఒక దాంట్లేమా కవర్ తీసుకొని ఎప్పుడు వేస్తావా? ఫస్ట్ చెక్క. సరే అండి, మా అమ్మ అయితే ఈ విధంగా అయితే చేసుకొని మన చెక్కలు అయితే బాగా రెడీ అయిపోతున్నాయండి. బాగా ఉడుగుతుంది, పొయ్యి కూడా బాగా మండుతూ ఉంది. ఆశ్రిత కూడా తింది. టేస్ట్ ఎలా ఉంది ఆశ్రిత చెక్కలు? సూపర్గా ఉన్నాయా? అబ్బో కాల్తే అసలు వేసినట్టు తింటున్నానండి. కాల్తీ మాస్టరే. ఇదే విధంగా చేసుకొని ఇక్కడ పెట్టుకుంటా ఉంది. ఒక్కొక్కటి ఇదైతే ఒక్కొక్కటి వేస్తూ ఉండేది. ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. నాకు రావట్లేదు లే, మనమే ఎప్పుడు నేర్చుకుంటాం మరి. మా పిల్లలు పెద్దలైనాక. మా తమ్ముడు వచ్చేసి బుజ్జి కాడికి వెళ్ళాడండి. మా అన్నయ్యలు ఏమో పనికి వెళ్ళారు, అందుకని చెప్పేసి నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళలేదు. ఇంకెన్నో ఉండే చేయాల్సిందే, కొన్ని ఉంటాయి. ఏంది మా 4 వేసావు? ఇంకా అయ్యి ఎక్కువ పెట్టి బాగా నీట్గా రావు, అందుకే టిప్కి 5 కాడికి వేస్తున్నానండి. చూడండి పాప మా అమ్మ చూడండి ఎంత కష్టపడుతుందమ్మ కోసం. పండగ 2 నెలలు ఉందండి, ముందుగానే చేసుకుంటున్నాం అమ్మాయి పంపించాలని. పండగ నా దగ్గర నేను రకరకాలు అన్నీ చేయించుకుంటా. పండగ కూడా చేసి పంపిస్తాయేమో చేసినాను. పాప మా అమ్మేనండి నాకు అన్నీ చేసి పెడతా ఉండేది, ఏది కావాలంటే అది.
ఏడకు వస్తే మమ్మల్ని మా పిల్లలైనా మమ్మల్ని బాగా చూసుకుంది. మా డాడీకి చెప్పాల్సిన అవసరం లేదంటే ఇంకా పిల్లలంటే మా నాన్న చంక అస్సలు దగ్గర అంత దగ్గరగా అంత ఇష్టంగా చూసుకుంటాడు. మా నాన్నకంటే పిల్లలంటే చాలా ఇష్టం అండి. అందులో ఆడపిల్ల అంటే ఇంకా చాలా ఇష్టం. ఆశ్రిత అయితే చాలా ఇష్టం అండి మా నాన్నకైతే. మా నాన్న కూడా వినకుండా వెళ్ళాడు, వచ్చే టైం అవుతుంది. ఇంక ఈ లోపు అయితే చెక్కలు అయితే రెడీ చేసుకుంటాను. రేపైతే ఊరికి వెళ్ళిపోవాలా, అందుకని చెప్పేసి ఈరోజే చేయించుకుంటున్నాను. మొత్తం అయిపోయినాక టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను. ఆశ్రీ తింటాను, నేను కొంచెం పెట్టు. ఎంత అంతే చేస్తున్నామా? అదిగోండి నిమ్మకాయ ఎంత సైజు. నాకు చదువుతుంది ఎంత సైజు అడుగు నువ్వు, నేను చదువుతాను అంటున్నా. అంటే నాకు తెలియదు కదా, అందుకని చెప్పేసి మా అమ్మ పెద్దలు కదా. ఏం చేసి నీకోసం అమ్మమ్మ? స్కూల్కి వెళ్తానికి రోజు కూడా పెట్టుకోమని కదా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. వీటిలో ఇంకా చాలా రకాలు వేసుకుంటారు కదా, ఎన్ని వేసుకోలేకపోయినా కూడా చెక్క అనేది ఆకారంగా సూపర్గా ఉంది. సాయిపప్పు వేసుకుంటారు, పిల్లల బొమ్మటి వెళ్ళలేదు. ఇంకా టైం అయిపోతున్నాను, నేను తీసేస్తాను వస్తే అవన్నీ ఏం లేకపోయినా కూడా చాలా బాగుంది. కూడా ఇది అడుగు చేసే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇది నీకు ఇష్టమా? చెక్కలు చేయటం అయితే అయిపోయినాయి. అదే విధంగా మా అమ్మ చక్రాలకు కూడా పిండి కలిపేస్తుంది. మినప్పప్పు అన్న వరిపిండి అన్న ఇది శనగపిండి కూడా వేసుకోవచ్చు, కానీ వరిపిండికి శనగపిండి టేస్ట్ ఉండదంట. రెండు కలుపుకోవాల్సి అయినా బాగుంటుంది, కానీ ఇంకా అయినా కానీ నేను మినపప్పు ఒకటే వేసా. చూసి ఇంట్లో వస్తున్నా. ముందుగా వాము పొడి లైట్గా కారం అలానే సాల్ట్ టేస్ట్ సరిపడినంత. అదేవిధంగా కొంచెం సోడా ఉప్పు అయితే వేసుకున్నామండి. ప్రతి ఒక్క దాంట్లో సోడా ఉప్పు వేస్తున్నావా? బాగుంటుంది, ఎందుకంటే కరకరలాడుతాయి. బాగుంటుంది. 8 తని అయిపోయినాయి. ఇంకా మొత్తం వాటర్ పోసేసుకుని బాగా కలిపేసుకోవాలా. ముందు ఎట్లా తిప్పేసుకున్నాం అంటే మొత్తం కలిసిద్ది బాగా. మనం నీళ్ళతో కలిపితే అక్కడక్కడే గడ్డలు కట్టి సెట్ అయిపోద్ది కదా. అందుకోసం ఎప్పుడైనా కానీ నువ్వు చేసినా కానీ ఇలా కలుపుకో పొడిపిండి. అప్పుడు ఉప్పు కారం మనం వేసిన ఐటెం మొత్తం బాగా దీంట్లో కలుపు. చెక్కలు కూడా భలే కొనియండి, అసలుకి కాలుతున్నాయి. మొత్తం అయిపోయినాక టేస్ట్ ఎలా ఉందనేది చూద్దామండి. ముందైతే దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటా ఆ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటా అయితే కలుపుకోవాలా. మనం శనగపిండి వేసుకుంటే పచ్చగా ఉండేది, అంత సాదా మినపప్పు కాబట్టి వైట్ గా ఉంది. సాదా మినపప్పుతో కూడా బాగుండదు టేస్ట్. ఇంకా ఇవే బాగుంటాయి. ఇవైతే కొంచెం గ్యాస్ రాదు. శనగపిల్లప్పుడు అయితే శనగపిండితో చేసుకుంటాం, అయితే శనగపిండి చేసి. ఇప్పుడు అట్ట కాదుగా, ఇంకా రెండు కాంబినేషన్ రెండు కలుపుతున్నారు. అయితే వారి ఇష్టం వాళ్ళే, ఒకటేం కలుపుకోవచ్చు, నేను కలుపుకోవచ్చు. నేనైతే మినపప్పు ఒకటే వేసేయండి, నాకైతే బాగుంటాయి రుచిగా. ఏ నీ కొడుకులు రావట్లేదు? నీ కొడుకు గ్యాస్ టేబుల్ రాకున్నాడా? నా కొడుకులో బతారు, ఇద్దరు కొడుకులా? ఇద్దరు కొడుకులు శుభ్రాజేమో వాళ్ళ ఆవిడ కడుగు పోయిండుగా, అన్నయ్య కూడా వస్తాడు సాయంత్రం. పనికి వెళ్ళాడు అనుకుంటాడు. పనికి వెళ్ళి ఉంటాడు. ఆ విధంగా అయితే మొత్తం ముద్ద కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకున్నాక వేసేటప్పుడు చూపిస్తాను. సరే అండి, మా అమ్మ అయితే చక్రాలు చేయటం అయితే వచ్చింది. ఫస్ట్ చూపిద్దాంటే కుదరలేదు, పిల్లలతో ఉన్నారని. ఇంక ఈ విధంగా అయితే కాల్చుకోవాలా. ఇంకెంత ఉందా మా పిండి? 2-3 అయిపోవచ్చినాయి మరి. ఇంక ఈ లోపు అయితే నేనైతే అంట్లు పెట్టేసుకున్నానండి. ఇంక మా అమ్మ ఒకటి ఏం చేసిద్దని చెప్పేసి నేనైతే అంట్లు తోముకుంటున్నాను. అదేవిధంగా అక్షయ్ చూడండి ఎట్లా ఆడుకుంటున్నాను.
మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న పిచ్చుక గూడ. బాగున్నాయి రెండు గుడ్లు ఉన్నాయి వాటిలో. ఎప్పటి నుంచి ఉంటాయి ఇక్కడ? ఏది అల్లదిగో అక్కడ ఉంది. పిచ్చుక గువ్వ అంతేనా అనేది? రెండు పిచ్చుకలే, ఆడపక్షి మగ పక్షి. ఏంది ఏంది ఎర్రగా ఉండకుండా తెల్లగా ఉండే? కొంచెం గట్టి చేస్తే ట్రై చేస్తారు. ఏం ట్రై చేయాలా? అదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి మా అమ్మ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరిని అలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది అని చెబుతుంది. సరే అండి, ఇప్పుడైతే చాలా పొద్దుపోయిందండి. 3 గంటల నుంచి పాపం మా అమ్మ చేస్తూనే ఉంది. అందుకని చెప్పేసి నేను అంట్లు తోమేసి కొంచెం హెల్ప్ చేస్తున్నానండి. ఇంకా ఈ లోపు అయితే పిల్లలకైతే నీళ్ళు కూడా కాబెట్టేసాను, పొయ్యి పెట్టేశాను. సరే అండి, మొత్తం అయిపోయినాక చూపిస్తాను. సరేనా? సరే అండి, రాత్రి అయితే చక్రాలు ఎన్ని చక్కలు చేసాక చాలా పొద్దుపోయిందండి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను మా అమ్మ అయితే టేస్ట్ చేస్తున్నాను. అయ్యండి, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. చూసారు కదండి చక్రాలు ఎంత బాగున్నాయి. మా అక్షయ్ వచ్చి చక్కెర పీక్కుంటున్నాడు. పాతిరా అయ్యో, టేస్ట్ ఏమి ఎలా ఉన్నాయా? రాత్రి తిన్నామండి, చాలా బాగున్నాయి. కానీ ఎలా ఉందనేది మీకు టేస్ట్ చెప్పాలి కదా, అందుకని చెప్పేసి చాలా ఈజీగా చేసిందండి మా అమ్మ అయితే. చెక్కలు వీటిలో వచ్చేసి వేసామా అల్లం, చెక్కలు, పచ్చిమిరకాయ, అల్లం, కరివేపాకు, కొంచెం జీలకర్ర. అదేవిధంగా మా తమ్ముడు కూడా వచ్చాడండి. రాత్రి నేను వెళ్ళాడు ఊరికి, మళ్ళీ అమ్మనే వచ్చేసాడు. శుభ్రారా తిందుకున్నా ఒకటి. అదిగో మా పెద్ద బ్రో, చిన్న బ్రో. ఏంది నువ్వు రావద్దుగా, చూడండి. ఇప్పుడు మేము ఎప్పటి నుంచి చేయమంటాను. నేనైతే మా అమ్మ అయితే మక్క వేసి చెప్పి అమ్మని చేసి పెట్టింది. నాకేమంటే పండగ చేస్తాలయ్యా, పండగ ఎప్పుడు సంవత్సరం ఉన్నాయి. ఇంకా సంవత్సరం నెల ఉంది. సరే అండి, ఆ అబ్బాయి అయితే ఇంట్లో ఉంటాడు కదా, కూతురు కాబట్టి ఎప్పుడు వస్తారు, వచ్చిపోతాడు. అది ఏం చేశానండి, తినండి. అయినా కానీ చూడండి ఏమంటున్నారు. అదే ఉండదు, మనం చేసుకోవాలి అనుకుంటే నిమిషంలో ఏదైనా చేసుకుంటాం. మా అక్క అంటే ఎప్పుడు ఒకసారి వచ్చిపోతూ ఉంటుంది కాబట్టి మా అక్క అనేది మేమే చెప్పాం, చేసి పెట్టాము. మా అక్కయ్యకి ఎప్పుడు ఒకసారి అవుతుంది, పిల్లలు తింటూ ఉంటారు. లాస్ట్ స్కూల్లో పోతే స్నాక్స్ లా ఉంటాయి, బాక్స్లో పెట్టి పంపించడానికి అని చెప్తే చేసేసారు. దాని సంగతి ఓకేనా? బుజ్జి కూడా తీసుకెళ్తాయి. బుజ్జి కన్నా రాజు అన్నయ్యలకు కూడా మళ్ళీ వాళ్ళ కూతురు కోసం చేసింది, మాకైతే చేయలేదు అనుకుంటారు మా అన్నయ్య మా తమ్ముడు. వాళ్ళు కూడా పంపిద్దాం, అందుకని వాళ్ళకు కూడా పంపి. సరేనండి, మా అమ్మ మా కోసం ఇంత కష్టపడి చేసింది కదా, అందుకని చెప్పేసి మా అమ్మకు ఒక లైక్ కొట్టండి. సరేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చక్రాలు ఎట్టున్నాయని టేస్ట్ చేయలేదు. బాగుంది. అసలు మినప్పప్పుతోనే చాలా టేస్ట్ ఉన్నాయండి చక్రాలు అయితే. నువ్వు చక్రాలు తినలేదు కదా? చేసి చూడండి, 2 తిన్నా. ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సరేనా? మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. సరేనా? థ్యాంక్ యూ, బై బై. ఏరా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి నెగిటివ్ కామెంట్లు పెడతారు, ఉయ్యలు అవుతుండే అది ఇది అని చెప్పి నెగిటివ్ కామెంట్లు పెడతారు. వాళ్ళు అర్థం చేసుకున్న మనుషులు అయితే కాదు కొంతమంది.
ఇలాంటి కూడా చేయొద్దు, అప్పుడప్పుడు మనం కొంచెం ఆగాలి. ఎందుకు పెడతారు నెగిటివ్ కామెంట్లు అందమని? అంటే వాళ్ళు అదొక కేటగిరీలే, అందుకని చెప్పి వాళ్ళని మనం వాడే చూడు సరే అండి, మా తమ్ముడు అంటే ఎవరో బ్యాడ్ కామెంట్స్ పెట్టారండి, కొంచెం ఫీల్ అయ్యాడండి. అందుకని చెప్పేసి మా తమ్ముడు ఛానల్ కూడా కొంచెం మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంట. అలా పెట్టమాకండి. మురుకులు అనేది మినపప్పుతో చేసిందమ్మ, చాలా బాగుంది. అదే విధంగా మా ఆయన కూడా టేస్ట్ చేస్తున్నాడు. అసలు నిన్న వీడియోలో కనిపించలేదు. ఇగో మరోనే చెక్క సూపర్గానే. అబ్బో నీకోసమే చేయించింది, చిన్న పిల్లాడే కదా, పని పోయి రాగానే తింటామని చేయించా. అవ్వా పారే. సరే అండి, వీడియో మీకు నచ్చినట్లుగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో ముందుంటాం. బాయ్ బాయ్. అంతవరకు టాటా.